గేమ్ చేంజర్ కోసం కోట్లాది మంది అభిమానులు అలాగే సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి. ఇక వారి ఉత్సాహాన్ని మరింత పెంచేలా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్తో శనివారం రోజు ఈ యొక్క సినిమా టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా అంతకన్నా ముందే ఈ యొక్క మూవీ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ యొక్క ప్రోమో చూస్తుంటూనే అర్థమైపోతూ ఉంది ఇక ఈ యొక్క సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అని. 12 సెకండ్ల నిర్విడిగల ఈ యొక్క ప్రోమో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని క్లియర్గా చూపించలేదు. ప్రతి షాట్లో చాలా అద్భుతంగా కనిపించడం జరిగింది. ఇక ఆసక్తి కూడా మరింత పెంచేశారు. దీన్ని పూర్తిగా యాక్షన్తో నింపడం జరిగింది. ఒక సీన్లో చేతిలో కడియం పట్టుకునే షాట్ మామూలుగా లేదు. ఇక ఇది చూసారంటే మెగా ఫ్యాన్స్ ఆగలేరు, బట్టలు చింపేసుకుంటారు అంతే. ఇక బైక్ స్టంట్స్, రైలు పట్టాలపై రౌడీలను కొట్టి పడుకోబెట్టడం, హెలికాప్టర్ షాట్స్ అదరగొట్టేశారు. ఇక చేతి వేళ్ళు కదపడం ప్లాన్ మామూలుగా లేదు. స్టిల్ ఇలా ప్రతిదీ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. అలాగే హీట్ కూడా పెంచేస్తూ ఉంది. అందుకే ఇది చూసి ఫ్యాన్స్ ఆగలేకపోతూ ఉన్నారు. శనివారం సాయంత్రం ఎప్పుడొస్తుందా, ఎప్పుడు టీజర్ను చూద్దామా అన్న ఆతృతలో ఉన్నారు అభిమానులు. ఇక యొక్క సినిమాలో చిరంజీవి సంబంధించిన షార్ట్స్ కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక యొక్క సినిమాలో రామ్ చరణ్ 3 గెటప్లో కనిపిస్తాడని టాక్. అందుకే సంక్రాంతి రేసులో ఇది విన్నర్ అవుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. తన పాత్రను మనసు పెట్టి చేసే రామ్ చరణ్ నేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో హైప్ మామూలుగా లేదు. కాకపోతే భారతీయుడు 2తో కొంత శంకర్కి షాక్ ఇచ్చింది. అయినా ఆయన వెంటనే కోలుకొని ఈ యొక్క సినిమాపై ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా కమర్షియల్ లుక్లో ఉంది. ఇలాంటి వాటిని శంకర్ అద్భుతంగా తీస్తారు. అందువల్ల ఇది మెగా ఫ్యాన్స్కు పునకాలు తెప్పించే మూవీగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటూ ఉన్నారు. మొత్తానికి తాజాగా విడుదలైన యొక్క ప్రోమో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.